హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా వంకాయలు ఇలా కట్ చేసుకుందాం. 4 ముక్కల్లా కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటే మనకి వంకాయలు అనేవి నల్లగా అయిపోవు, చేదవ్వవు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని తీసుకోండి. గుత్తి వంకాయ కూరలకి కావాల్సిన మసాలాలు తీసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, కొంచెం చింతపండు, కొద్దిగా లవంగాలు, కొద్దిగా చెక్క, కొన్ని ఇలాచీలు, వెల్లుల్లి, అల్లం తీసుకోవాలి. అందులోకి పేస్ట్లోకి ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఒక టమాటో, పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. అలానే పేస్ట్లో వేసుకోవడానికి కొద్దిగా కారము, పసుపు, ఉప్పు కూడా తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలు పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో ముందుగా తీసి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, ఈ మసాలాలన్నీ వేసుకున్నాము. వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగా, ఇలాచీలు, కొద్దిగా చింతపండు, అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుని మిక్సీ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వంకాయలో స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయల్లో పేస్ట్ స్టఫ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకున్న మసాలా వంకాయలో స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకున్న మసాలా అంతా అన్ని వంకాయలకి పెట్టేసుకుని ఇలా రెడీగా పెట్టుకుందాం. రెడీగా పెట్టుకుని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకొని కర్రీ స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆయిల్ వేడవ్వకుండా ఆవాలు వేసుకుంటే ఆవాలు అనేది చేదు వచ్చేస్తాయి, టేస్ట్ బాగోదు. అందుకే ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసుకొని కొద్దిగా సాజీరా వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొంచెం చిప్పట ఉన్న తర్వాత కొద్దిగా సాజీరా కూడా వేసుకున్నాము. కొంచెం సాజీరా కూడా వేసుకుని దాంట్లో స్టఫ్ చేసుకున్న వంకాయలు చూపిస్తున్నా. వంకాయలతో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకున్నాము. మధ్యలో ఫ్రై చేసుకుంటుందండి, లేదంటే ఇవి మాడిపోతాయి వంకాయలు. వంకాయలు బాగా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటాయి వంకాయలు. గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వంటలు ట్రై చేయండి. గైస్, వేగుతున్న వంకాయలు చూద్దాము. వంకాయలు మగ్గిపోయినాయి. మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ కూడా కొద్దిగా ఉడికిద్దాము. ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉడికించుకుందాము. మసాలా పేస్ట్తో కూడా ఉడికితే ఇంకా మెత్తగా అవుతాయి అవన్నీ వంకాయలన్నీ. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా బాగా ఉడికించుకుందాం. ఇలానే ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా ఆయిల్ అంతా తేలిన తర్వాత వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోండి. మసాలా వేసుకున్నాం కదా, అవి ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసుకున్నాము.
ఫ్రై అయిపోయింది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఒకసారి బాయిల్ చేసుకుందాం. ఒకసారి కర్రీ చూసుకున్నాము. కర్రీ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి కర్రీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్న కర్రీ టేస్ట్ చేసి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.